హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు మైసూర్ పాక్ వేసి చూపిస్తున్నా అండి. మైసూర్ పాక్ అయితే గుల్లగా చాలా బాగా వచ్చింది. బయట స్వీట్ హౌస్ లాగానే కొంచెం నేను పెద్దగా కట్ చేసుకున్నా, అందుకే మీకు అలాగ అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నా అండి. కంపల్సరీ జల్లించుకోవాలి శనగపిండి అయితే. ఇలా జల్లించుకున్న తర్వాత నెయ్యి తీసేసుకోవాలండి. 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే. నెయ్యి లేని వాళ్ళు 2 కప్పుల ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఆయిల్తో టేస్ట్ కన్నా నెయ్యితో అయితేనే బాగుంటుంది. నేను 1 కప్ అది, 1 కప్ ఇది తీసుకున్నా. ఈ శనగపిండిలోకి కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ వేసేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకుంటే మనము అందులో వేసుకొని కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. కుదిరితే మొత్తం వాటర్ లాగా కూడా కలుపుకోవచ్చండి. నేను అలా కలపకుండా జస్ట్ కొంచెం మొత్తం తడిసేలా కలుపుకున్నా. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ కోసం అయితే మనం పాకం పట్టేసుకుంటాం కదా, దీనికోసము నా దగ్గర అయితే కొంచెం లావుగా ఉన్న షుగర్ అండి, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. నేను 1.5 తీసుకుంటున్నా షుగరు. మామూలుగా స్వీట్ తినేవాళ్ళు 1.5 దాకా తీసుకోండి. 2 అయితే కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటుంది. నేనైతే 1.5 తీసుకున్నా అండి. మామూలుగా అయితే 1.5 తీసుకోండి. 2 అయితే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. ఇక మీ స్వీట్ని తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. షుగర్ తడిసేంత వాటర్ పోసేసుకోవాలి, అంతే. 1/2 కప్పు దాకా పడుతుంది, అంతే అండి. ఇందులో నేను యాలకులు మధ్యలో తీసేసుకుంటాను, డైరెక్ట్ వేసేసుకున్న 2 ఇలాచీలు. ఇలా షుగర్ సిరప్ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మనం చేతితోటి అనుకుంటే తీగపాకంలాగా రావాలి. కొంచెం మనం వాటర్ ఎక్కువ పోయకపోతే తొందరనే వస్తుందండి. నేను ఇలాచి తీసేసుకుంటున్నా. ఇలా వచ్చిన తర్వాత మనం కలిపి పక్కకు పెట్టేసుకున్న పిండి ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా అయితే మనకు కొంచెం ఉండలు డైరెక్ట్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఉండలు కడతా ఉంటుంది. ఇలా కలిపి పెట్టేసుకుంటే ఉండలు కట్టదు అన్నట్టు. ఈ గరిటెతోటి కన్నా విస్కర్ తోటి అయితే బాగా అవుతుందండి. నేను నెక్స్ట్ విస్కర్ తోటే మంచిగా కలుపుకున్నా. పక్కకి ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి. ఆయిల్ నెయ్యి కలిపి పెట్టేసుకున్నది ఉంటుంది కదండి, అది కూడా వేడి చేసి పెట్టేసుకోవాలి పక్కకి. ఇది ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క గరిట పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఆయిల్ అది మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఒక గరిట పోసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్, ఒక 12 to 15 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి, మధ్యలో మధ్యలో పోస్తూ ఉండాలి. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మొత్తం నెయ్యితోటి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు, ఇంట్లో నెయ్యి ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా నెయ్యితోటి వేసేసుకోండి. లేని వాళ్ళు అది కప్పు ఇది కప్పు, లేదంటే 2 ఆయిల్ తోటి కూడా వేసుకోవచ్చు, అంతే. ఇలానే మొత్తం చేసి పెట్టేసుకోవాలి. నేను ఆలోపే ఒక బౌల్కి ఆయిల్ రాసి పెట్టేసుకున్నా అండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ. నేను బటర్ పేపర్ కూడా వేసుకున్నా, కొంచెం ఈజీగా ఊడొస్తుందని. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాతనైతే రెడీగా ఉండాలి. కొంచెము మొత్తం నెయ్యి వేసేసుకున్నా నేనైతే. లాస్ట్లోది కొంచెం కూడా వేసేసుకుంటున్నా. ఇలా కొంచెం దగ్గరకు వచ్చి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇలా కొంచెం నురగలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు చూసేసుకొని దింపేసుకొని అందులో వేసేసుకోవాలి. ఎక్కువ అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది బాగా. ఇలా వేసేసుకోవాలి. వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా వేసేసుకోండి. పైంది కొంచెం లెవెల్ చేసేసుకోవాలి. నాది అప్పటికే కొంచెం హార్డ్ అయిపోతుందని నేను కరెక్ట్గా చేయలేదు. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి కట్ చేసేసుకోవాలి. నేను ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద కట్ చేసుకున్నా అండి, అలా నా పీసెస్ కొంచెం పెద్దగా వచ్చినాయి. మీకు ఎలా నచ్చింది, ఇంట్లోకే కాబట్టి మీకు నచ్చిన సైజు కట్ చేసేసుకోండి. కింద కూడా నేను బటర్ పేపర్ వేసాను కదండి, అందుకోసం కింద కలర్ రాలేదు బాగా. కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను నేను, తర్వాత తీసిన తర్వాత అప్పుడు బాగానే వచ్చినాయి, కానీ విరిగిపోతా అంటే. గుల్ల మైసూర్ పాక్ అయితే కొంచెమన్నా విరుగుతుందండి. ఇలా తీసుకున్న తర్వాత పీసెస్ లాగా మళ్ళీ ఒకసారి అనుకుంటే అవే ఈజీగా వచ్చేస్తాయండి. ఇంట్లో సింపుల్గా వేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బయట స్వీట్ హౌస్ లాగా ఎలా ఉంటాయో అలా.
మనకు నార్మల్గా బయట ఉన్నవి రేట్ తక్కువ, స్వీట్ హౌస్లో రేట్ ఎక్కువ, ఎందుకంటే నెయ్యి వేసి వేస్తారు కదండి. క్వాలిటీ మంచి వాడతారు కాబట్టి ఎక్కువ రేట్ పెడతా అంటారు. ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.